ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు రానున్న సంక్రాంతి కోసం మన ఛానల్లో సింపుల్గా చేసే కొన్ని రకాల పిండి వంటల్ని చూపిస్తాను. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ నచ్చేలాగా క్రిస్పీ అండ్ టేస్టీ స్పైసీ రిబ్బన్ పకోడీ సోడా లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను. యూట్యూబ్లో ఇంతవరకు ఎవ్వరూ చెప్పని విధంగా ది బెస్ట్ టిప్స్తో చెకిలాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు చెకిలాలు చేశారనుకోండి, ఇక ఎప్పటికీ ఇలాగే ట్రై చేస్తారు. అంత పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇదే బ్యాటర్‌తో నోటికి యమ్మీగా అనిపించేలాగా మంచి రిబ్బన్ పకోడీని కూడా చూపిస్తాను. బ్యాటర్ ఒకటే కదా! ఏదైతే ఏంటి అని అనుకుంటే పప్పులు కాలేసినట్టే దేని టేస్ట్ దానికి ఉంటుంది. అలాగే స్వీట్స్ ఎన్ని తిన్నా ఘాటుగా ఒక్కటైనా పడాల్సిందే. సో, అందుకోసం మిరియాల కారపూస. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ సంక్రాంతి కోసం ఈ పిండి వంటల్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్పైసీ అండ్ టేస్టీ క్రిస్పీ రిబ్బన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్‌లో లాగా క్రిస్పీగా వస్తుంది. ఇదిగో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్ పుట్నాలని యాడ్ చేసుకోండి. పుట్నాలు అంటే వేపుడు పప్పు అని కూడా అంటారు. మా సైడ్ అయితే పప్పులు అంటారు. సో, ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వామును యాడ్ చేసుకోండి. వాము డైరెక్ట్‌గా అలా యాడ్ చేసినట్లయితే చెక్క పకోడీ వేసేటప్పుడు అడ్డొస్తూ ఉంటుంది. పిండి అనేది కిందకి దిగకుండా ఉంటుందండి. సో, ఇప్పుడు వీటిని మనము ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మీరు పిండి ఏ బౌల్‌లో అయితే కలుపుతారో ఆ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న హాఫ్ కప్పు పుట్నాలకి కరెక్ట్‌గా ఒక 2 కప్పుల బియ్యం పిండి పడుతుంది. ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసినట్లయితే చెక్క పకోడీ అనేది కమ్మగా వస్తుంది. సో, నెయ్యి బదులు మీరు వెన్న కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని నీట్‌గా కలుపుకోండి. ఇలా నీట్‌గా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు, కారాలు చెక్ చేసుకోండి. సో, పిండి కలపడం కోసం ఒక బౌల్‌లో ఒక 2 కప్పుల వాటర్‌ని వేసుకొని కొద్దిగా బుడగలొచ్చేంత వరకు మరగనివ్వండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా బుడగలొస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నట్లయితే చెక్క పకోడీ అనేది కొద్దిగా కలర్‌ఫుల్‌గా వస్తుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నల్ల నువ్వులను యాడ్ చేసుకోండి. లేదా మీరు తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని నేను ఇక్కడ స్టీల్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ప్లాస్టిక్ బౌల్‌లో హీట్ వాటర్ వేస్తే ప్లాస్టిక్ అనేది మెల్ట్ అవుతుంది కదా! సో, అందుకోసం నేను స్టీల్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. ఇప్పుడు హీట్ వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకోండి. ఈ వాటర్ అనేది హీట్‌గా ఉంటుంది కదా! చెయ్యి కాలుతుంది. సో, ఒక నిమిషం పాటు గరిటెతో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ మెత్తగా కాకుండా, అలా అని మరీ పొడి పొడిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు తడి పొడిగా కలుపుకోవాలి. చూడటానికి పొడి పొడిగా ఉండాలి. అలాగే మనము ముద్దలాగా ఫార్మ్ చేస్తే ముద్దవ్వాలి. ఇలా కలిపినట్లయితే పిండి అనేది తడి పొడిగా కలపడం అంటారు. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలిపిన తర్వాత ఇలా గట్టిగా అదిమి పెట్టినట్లయితే పిండిలో వేసిన కొద్దిగా నెయ్యి అలాగే హీట్ వాటర్ అనేది పిండి మొత్తాన్ని బాగా పట్టి అలాగే ఇలా 10 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల చెక్క పకోడీ అనేది క్రిస్పీగా అండ్ గుల్లగా కూడా వస్తాయి. ఇలా 10 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మనకు మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మనం ముందుగానే వేడి చేసి పెట్టుకున్న వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా కలిపినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో, ఈ విధంగా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనము మురుకుల గొట్టంలో సెట్ చేసుకోవాలి. మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి కావాలంటే. ఇక్కడ నేనైతే అప్లై చేయట్లేదు. అలాగే చిక్క పకోడీ వేసుకోవడం కోసం రిబ్బన్ షేప్‌లో ఉన్న ప్లేట్‌ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా మురుకుల గొట్టాన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. చెక్క పకోడీ వేయడం కోసం ఆయిల్‌ని నేను మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసేసాను. చెక్క పకోడీ వేసుకునే ముందు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేసుకున్నట్లయితే మనకు చేతికి హీట్ అనేది ఎక్కువగా తగలకుండా ఉంటుంది. చెక్క పకోడీ వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడ్డా కూడా ఫ్రై అయిన తర్వాత విడివిడిగా వస్తాయండి. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయండి. వెంటనే కదపొద్దు. ఒక నిమిషం తర్వాత మాత్రమే చెక్క పకోడీని కలపాలి. సో, చెక్క పకోడీ మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే పొడవుగా, గుల్లగా వస్తాయి.
ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నురగ తగ్గాక మాత్రమే మనము టర్న్ చేసుకోవాలి. నురగ తగ్గక ముందే టర్న్ చేసినట్లయితే చెక్క పకోడీ అనేది చిన్న చిన్న ముక్కల్లాగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మళ్ళీ టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నురగ మొత్తం పూర్తిగా తగ్గిపోయి చెక్క పకోడీ అనేది ఈ విధంగా కలర్ వస్తే కరెక్ట్ గా సరిపోతుంది. మరీ ఎక్కువగా వచ్చేంత వరకు ఫ్రై చేసినట్లయితే ఆయిల్ నుంచి తీసిన తర్వాత కలర్ అనేది ఇంకొంచెం చేంజ్ అవుతుంది. మనకి ఈ కలర్ వస్తే కరెక్ట్ గా సరిపోతుంది. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ గా, టేస్టీగా, అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్ లాగా పర్ఫెక్ట్ గా గుల్ల గుల్లగా రిబ్బన్ పకోడీ రెడీ. తిన్న కొద్దీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది రిబ్బన్ పకోడీ. ఇక ఇప్పుడు మనము చెక్కిలాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని టిప్స్ తో ఈ రోజు మనం చెక్కిలాలు అలాగే చెక్కిలాల పిండితోని రిబ్బన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. అన్ని ఈ గ్లాస్ తోనే మెజర్ చేసుకోవాలి. ఈ గ్లాస్ తో ఒక 4 గ్లాస్ రేషన్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యాన్ని 4 గ్లాసులు తీసుకొని చక్కగా 1కి 2 సార్లు కడిగేసి నీట్ గా కడిగేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద కానీ లేదా వితౌట్ ఫ్యాన్ కానీ మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఆరబెట్టేస్తే సరిపోతుందండి. అలానే మరీ రఫ్ అండ్ టఫ్ గా ఎండాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం చెమ్మ ఆరిపోతే సరిపోతుంది. బియ్యం ఆరేలోపు మిగతా ప్రాసెస్ అయితే చేద్దామండి. సో స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ చేసుకొని ఇందులో మనం ఏ గ్లాస్ అయితే బియ్యం మెజర్ చేస్తామో అదే గ్లాస్ తో 1 గ్లాస్ పుట్నాల పప్పు, అదేనండి పప్పులను తీసుకొని మీడియం లేదా లో ఫ్లేమ్ లో పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మీరు హైలో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయారనుకోండి త్వరగా మాడిపోతాయి. పుట్నాల పప్పు చాలా త్వరగా ఫ్రై అవుతాయి. సో అలా ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాల పప్పును పక్కన పెట్టేసి అదే గ్లాస్ తో ఒక హాఫ్ గ్లాస్ పొట్టు మినపప్పు కానీ లేదా గుండు మినపప్పు కానీ తీసుకొని కొంచెం బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అండ్ మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి ఫ్రై చేయండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశారనుకోండి మనకు చెక్లాల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మినపప్పును కూడా ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ అదే పాన్ లో ఒక హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పును యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. సో వీటిని కూడా అదే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తాన్ని చల్లారనివ్వండి. ఇవి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు మురుకులు అనేవి అంత పర్ఫెక్ట్ గా వస్తాయండి. సో నెక్స్ట్ మనము ఇంకో పాన్ తీసుకొని మనం ముందుగా నీట్ గా కడిగేసి ఆరబెట్టుకున్న బియ్యాన్ని తెచ్చుకున్నానండి. నాకైతే బియ్యం పర్ఫెక్ట్ గా ఆరాయి. సో వీడియోలో చూస్తున్నారు కదా, సో మనకి ఈ మాత్రం డ్రై అయితే సరిపోతుంది. సో వీటిని మొత్తంగా లో ఫ్లేమ్ మీద మాత్రమే జస్ట్ మనం ఇలా బియ్యాన్ని చేతికి తీసుకుంటే కటామ్ అని సౌండ్ వస్తుంది, అంతవరకు ఫ్రై చేయాలి. మీకు కలర్ అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. మొత్తంగా ప్రాసెస్ మాత్రం లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి. సో చూస్తున్నారు కదా, టైం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం పేషెన్స్ తో చేయాలి. సో మనకు ఫైనల్ గా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లే కానీ పెద్ద బౌల్ లే కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫ్రై చేసిన అన్నింటినీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు ఆరనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లో అయినా లేదా పిండి మర అంటారు కదా, అలా మర పట్టించుకున్నా సరిపోతుంది. సో నేనైతే పిండి మరలో పిండి పట్టించేసుకున్నాను. పిండి అయితే చాలా మెత్తగా పట్టించుకోవాలండి. బరకగా అస్సలు ఉండకూడదు. చాలా స్మూత్ గా పట్టించుకోవాలి. సో నెక్స్ట్ మనము వీడియోలో చూపిస్తున్నట్లు మిడిల్ లో ఒక హోల్ లాగా చేసుకోండి. ఈ మురుకులు గుల్లగా క్రంచీగా రావడం కోసం ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక 150 ml వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు కాగనివ్వాలి. ఇలా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా హోల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో టేస్ట్ కి తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే మనం హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ మొత్తాన్ని యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ మీద ఉంటుంది కదా, సో చేతి కాకుండా ఒక స్పూన్ కానీ లేదా ఒక గరిటె కానీ తీసుకొని కొంచెం ఆయిల్ చల్లారేంత వరకు మిక్స్ చేయండి. తర్వాత మనము హ్యాండ్ తో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడ యాడ్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిందండి. నెక్స్ట్ మనం గరిటె కానీ స్పూన్ కానీ పక్కన పెట్టేసి ఇలా బాగా చేతులతో ఒత్తుకుంటూ ఆయిల్ మొత్తాన్ని పిండికి కలిసేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఇలా ఉండలాగా ఫామ్ చేస్తే ఉండ ఫామ్ అవ్వాలి. అయ్యేంత వరకు నీట్ గా మిక్స్ చేసుకోండి. ఇలా ఉండలాగా ఫామ్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్ద కన్నా కూడా గట్టిగా పిండి మొత్తాన్ని కలపాలి. మరి ఈ పిండి ఎంత గట్టిగా కలిపితే అంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో నేను వీడియోలో చూపిస్తాను ఎంత గట్టిగా కలపాలి అనేది కూడా.
కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి. అలాగే గుల్లగా అనేది రాదు. సో, వీడియోలో చూపిస్తున్నారు కదా! పిండి అనేది మనకి ఇంత గట్టిగా ఉండాలి. సో, ఇంత గట్టిగా కలిపిన తర్వాత మన మురుకులు గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని తీసుకొని మిగతా పిండి మీద ఒక బౌల్ కానీ, ఒక ప్లేట్ కానీ క్లోజ్ చేసి పిండి ఆరకుండా చేయండి. సో, ఇలా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మనము మురుకులు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము మురుకుల షేప్ అనేది మనము చేసుకుందాము. సో, మనం తీసుకున్న పిండిలో కొద్దిగా వామును తీసుకోండి. వాము ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాము యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సాల్ట్ టేస్ట్ చేసుకొని ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసినట్లయితే మనకు మురుకులు అనేవి క్రంచీగా గుల్లగా వస్తాయి. సో, ఇలా బాగా ప్రెస్ చేసిన తర్వాత ఒక రోల్ లాగా ఫామ్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత మనం మురుకులు ఏ షేప్ లో చేయాలనుకుంటున్నామో ఆ షేప్ మురుకులు గొట్టానికి ఫిట్ చేయాలి. తర్వాత మురుకులు గొట్టాన్ని క్లోజ్ చేసి ఒక పాలిథిన్ కవర్ మీద కానీ లేదా ఒక న్యూస్ పేపర్ మీద కానీ మనకు మురుకుల షేప్ అనేది చేసుకోవాలి. సో, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సైజ్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్. నేనైతే ఈ షేప్ లో చేశాను అండ్ ఈ సైజ్ లో కూడా చేశాను. మనం ఇవి చేసుకునే లోపు ఆయిల్ కూడా పర్ఫెక్ట్ గా హీట్ అయిపోయి ఉంటుంది కదా! సో, మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఇలా ఆయిల్ హీట్ అయ్యే లోపు మనకు కొన్ని అయితే ప్రిపేర్ చేసుకోగలుగుతాం కదా! సో, నేనైతే ఈ మాత్రం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన చెకిలాలను 1 బై 1 యాడ్ చేసుకోవాలి. సో, కొంచెం పేరు అటు ఇటు పలికేస్తాను. రెగ్యులర్ గా మాకు చెకిలాలు అనడమే అలవాటు. సో, మీకు అర్థం అవ్వడం కోసం మురుకులు అని చెప్తూ ఉన్నాను. సో, ఇలా అన్ని యాడ్ చేసిన తర్వాత బాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మనకి ఇవి ఫ్రై అయ్యాయా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే నురగ మొత్తం ఆగిపోతుంది. అండ్ మీరు మరీ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశారనుకోండి, ఆ వేడి మీద బయటికి తీసాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. సో, నాకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, నురగ మొత్తం ఆగిపోయింది. మనకి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. సో, వీటిని ఒక బౌల్ లెక్క కానీ ఒక ప్లేట్ లెక్క కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇదే పిండితో రిబ్బన్ షేప్ కూడా ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం కొంచెం పిండిని తీసుకొని ఇందులో మనం బాగా కాలుతున్న ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి. బాగా ఇందాక చెప్పినట్లే బాగా ఒత్తుకోవాలి పిండిని. అలా తడవకి హీట్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా క్రంచీగా, టేస్టీగా, గుల్లగా వస్తాయి. ఈ స్టెప్ మాత్రం గుర్తు పెట్టుకొని మరీ చేయండి. సో, ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను ముందుగానే వామును ఎందుకు యాడ్ చేయలేదంటే ఇందుకోసమే యాడ్ చేయలేదు. నేను ఇక్కడ రిబ్బన్ షేప్ కూడా చేస్తున్నాను కదా, చాలా మందికి రిబ్బన్ షేప్ అనేది చాలా సన్నగా ఉంటుంది. సో, అందుకోసం నేను వామును ముందుగానే యాడ్ చేయలేదు. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం రిబ్బన్ షేప్ ని మురుకుల గొట్టంలో సెట్ చేసి బాగా కాలుతున్న ఆయిల్లో డైరెక్ట్ గా ప్రెస్ చేయడమేనండి. సో, మీకు ఉన్న టైం ని బట్టి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి అదే కదా, షేప్ ఏదైతే ఏంటి అని మీరు అనుకున్నట్లయితే పప్పులో కాలిస్తున్నట్లేనండి. దేని టేస్ట్ దానికి ఉంటుంది. నాకు నిజం చెప్పాలంటే మురుకుల కన్నా కూడా రిబ్బన్ షేప్ చాలా టేస్టీగా అనిపించింది. ఎక్స్ట్రా గుల్లగా కూడా ఉన్నాయి. సో, తప్పకుండా ఈసారి మురుకులు చేసినప్పుడు ఈ టిప్స్ తో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఫెస్టివల్ ఏదైనా అన్ని స్వీట్సే కాకుండా కాస్త ఘాటుగా అనిపించే మిరియాల కారపూస కంపల్సరీ ఉండాల్సిందే. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేయండి. నేనైతే ఇక్కడ చిన్న రోలు తీసుకున్నానండి. మీరు రోలు బదులు మిక్సీలో అయినా చేయొచ్చు. నాకు తెలిసి మిక్సీలో చేస్తే ఫైన్ పౌడర్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా కొంచెం చిన్న రోల్ అయినా పర్వాలేదు. ఒక 3 టేబుల్ స్పూన్స్ మిరియాలను యాడ్ చేసుకొని అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వాము కానీ లేదా జీలకర్రను కానీ యాడ్ చేసి కచ్చా పచ్చాగా దంచుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఈ పౌడర్ని మనం పిండి ఏ బౌల్ అయితే మిక్స్ చేస్తున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 కప్స్ వరకు శనగపిండిని, మనం తీసుకున్న 2 కప్స్ శనగపిండికి 3/4 కప్ బియ్యం పిండిని యాడ్ చేయండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా క్రంచీగా, గుల్లగా వస్తాయి. అండ్ ఇందులోనే ఒక చిటికెడంత బేకింగ్ సోడా అండ్ కారం పూస మంచి కలర్ లో కనిపించడం కోసం లైట్ గా పసుపు, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు కారం పొడిని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ ఒక విస్కర్తో బాగా మిక్స్ చేయండి. మనం చేసే మిరియాల కారపూస గుల్లగా క్రంచిగా రావడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా కాచుకొని యాడ్ చేసుకోవాలి. హీట్ అనేది మరీ ఎక్కువగా ఉండకపోయినా మీడియంలో ఉంటే సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న ఆయిల్ని ఫస్ట్ ఒక గరిటెతో కానీ ఇలా విస్కర్తో కానీ బాగా కొంచెం చల్లారేంత వరకు మిక్స్ చేసుకోండి. చల్లారిన తర్వాత విస్కర్ కానీ గరిటె కానీ పక్కన పెట్టేసి హ్యాండ్తో బాగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ మొత్తాన్ని పిండికి బాగా పట్టేలాగా ఒత్తుకోండి.
ఇలా ఒత్తుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోండి. శనగపిండి కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది కదా! కలపడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు క్లోజ్ చేసి నాననివ్వండి. ఇలా చేయడం వల్ల మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది పిండి మొత్తానికి బాగా పట్టి మిరియాల కారపూస ఎక్స్‌ట్రా క్రంచీగా, గుల్లగా వస్తాయి. ఇలా 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మన మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని ఒక చిన్న సైజ్ బాల్ లాగా తీసుకొని ఫస్ట్ మురుకుల గొట్టానికి ఆయిల్ అనేది అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం స్టఫ్ చేసిన పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి మురుకుల గొట్టానికి అంటుకోకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇలా క్లోజ్ చేసి నూనె బాగా మంచి హీట్ మీద ఉన్నప్పుడు మాత్రమే మనము మిరియాల కారపూస ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నట్లయితే ఎక్స్ట్రా క్రంచీగా, గుల్లగా భలే వస్తాయండి. కలర్ కూడా మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. మంట మాత్రం మంచి హై ఫ్లేమ్ మీద కానీ లేదా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఈ మిరియాల కారపూసని వేయించాలి. లో ఫ్లేమ్‌లో మాత్రం అస్సలు పెట్టొద్దండి. ఇందులో పసుపేసాం కదా! మనకు కలర్ అనేది త్వరగా చేంజ్ అవుతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. మరీ ఎర్రగా వచ్చేంత వరకు అస్సలు వేపొద్దు. ఇందులో పసుపేసాం కదా! ఇంకా త్వరగా కలర్ అనేది మనకు చేంజ్ అయిపోతుంది. తీసిన తర్వాత ఆ హీట్‌కి ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా మనకు ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇదే విధంగా మిగతా బ్యాటర్‌ని కూడా మిరియాల కారపూస ఒత్తుకోండి. రాబోయే సంక్రాంతికి ఎప్పుడు చేసే పిండి వంటలు కాకుండా ది బెస్ట్ టిప్స్‌తో ఈరోజు మన కిచెన్‌లో చూపించిన స్పైసీ రిబ్బన్ పకోడీ, అలాగే చక్రాల పిండితోనే ప్రిపేర్ చేసిన రిబ్బన్ పకోడీ, అలాగే ఘాటైన మిరియాల కారం పూస. పండగ పూట ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలాగా ది బెస్ట్ టిప్స్‌తో ఈ స్నాక్స్ రెసిపీస్ అన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా! ఇంతకీ మీరు ఏ రెసిపీ ట్రై చేయాలి అనుకుంటున్నారు? ఇంతకీ మీకు ఏ రెసిపీ నచ్చిందో వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. రెసిపీస్ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.